నమస్తే బ్రో. నమస్తే అన్న. అల్లు అర్జున్ గారిని వాళ్ళు మళ్ళీ రెండోసారి స్టేషన్ తీసుకెళ్లారు. అసలు ఎందుకు ఆయన పర్సనల్ గా ఎవరన్నా పోలీసులు గానీ ఏమన్నా టార్గెట్ చేశారా? ఎందుకు ఆయన పదే పదే పోలీస్ స్టేషన్ తీసుకెళ్లే? ఇందులో పోలీసుల మనోభావాలు దెబ్బతిన్నాయేమో అనిపించింది అన్న. ఎందుకంటే అల్లు అర్జున్ గారు ప్రెస్ మీట్ పెట్టి అక్కడ పోలీసులు పెద్దగా రియాక్ట్ అవ్వలేదు. కానీ మాకు ఈ చెప్పారు అవి చెప్పారు, మాకు ఆ ఇన్ఫర్మేషన్ ఏం చెప్పలేదని చెప్తున్నారు. దీనికి మనోభావాలు దెబ్బతిన్న పోలీసులు ఏం చేశారంటే, మేము చెప్పలేదా మీకు, మీరు ఆల్రెడీ థియేటర్ లోపల ఉన్నప్పుడు బయట మనిషి చనిపోతే మీకు లోపలికి వచ్చి బయట కొంచెం డిస్టర్బెన్స్ ఉంది సార్, ఒక మనిషి చనిపోయారు, మీరు అర్జెంట్ గా ఇక్కడ వెళ్ళకపోతే తీవ్రంగా ఉండే అవకాశం ఉంది అని చెప్తే ఫస్ట్ వినలేదంట. వాళ్ళ వెర్షన్ చెప్తున్నా. రెండోసారి పెద్ద ఏసీపీ లాంటి వాళ్ళు వెళ్ళి మీరు కొంచెం మర్యాదగా వెళ్తే బెటర్ సార్ అని చెప్తే అప్పుడు వెళ్ళారంట. ఆ తర్వాత ఏం చేశారు, బయటకు వచ్చిన తర్వాత కూడా ఆయన కారు టాప్ ఎక్కి కొంచెం ఫ్యాన్స్ ను విష్ చేసినట్టు ఫుటేజ్ అయితే కనిపిస్తుంది. ఇది ఎందుకు రిలీజ్ చేశారంటే, మామూలుగా గోప్యంగా ఉంచేవాళ్ళు అల్లు అర్జున్ గారు పోలీసుల మీద కొంచెం రిమార్క్ వచ్చేలాగా ప్రెస్ మీట్ పెట్టారు కాబట్టి పోలీసులు మేము చెప్పాం కదా, మేము శతవిధాల ప్రయత్నం చేశాం కదా, మీరే మాట వినలేదు కదా, మళ్ళా మీరు మా మీద ఎందుకు ఇట్లా చెప్తాం అని చెప్పి మళ్ళా రెండోసారి ఈ రోజు ఇంట్రాగేషన్ చేసినట్టు నాకు అనిపించింది అన్న. ఇప్పుడు ఇంటర్నల్ బెయిల్ మీద ఉన్నారు ఆయన. ఆ టైంలో ఉన్నప్పుడు ఫ్యాన్స్ ని గానీ అలా ఎవరన్నా జనాలు ఇన్ఫ్లుయెన్స్ చేయడం, ప్రెస్ మీట్లు పెట్టడం, ఇది కూడా వైలేషన్ కిందకి వస్తుందంట. ఆయన అట్లా చేయడం కరెక్టేనా? వాస్తవంగా ఇది అనుకోని సంఘటనేనా. హీరో గారు రావటం, తొక్కిసలాట జరగటం, పాపం ఆమె చనిపోవటం, వాళ్ళ కొడుక్కి బాగలేని పరిస్థితి ఉండటం, ఆ టైంలో సారు అల్లు అర్జున్ సార్ రియాక్ట్ అయిన విధానం అభిమానులకు కూడా నచ్చలే. ఒకవేళ ఈ విధంగా జరిగి ఉంటే ఎమ్మటే వచ్చి అయ్యో సారీ అని చెప్పి వెంటనే స్పందించి ఆ కుటుంబాన్ని కలిసి శ్రీతేజని కలిసి నేను పూర్తి భరోసా ఇస్తున్నా, 25 lakhs ఏమో చెప్పారు, అవి ఒకేసారి స్పాట్ పేమెంట్ ఇచ్చి మళ్ళీ ఫర్దర్ గా మేము ఉన్నాము, అండగా నిలబడతాం, మా అభిమానులకి మేము ఉన్నాము, ఎటువంటి ఇలాంటి పరిస్థితి ఇంకోసారి జరగదు అని చెప్పి ఒక అపాలజీ లాంటిది చెప్పినట్టయితే ఇంకా రెస్పెక్ట్ పెరిగేదన్నా. ఇంతమంది రాజకీయ నాయకులు దీన్ని రాజకీయం కోసం వాడుకునే వాళ్ళు కాదని నా అభిప్రాయం. మరి అల్లు అర్జున్ గారు దీని నుంచి బయటపడతారంట? కంపల్సరీ బయటపడతారన్నా. కొంచెం టైం పట్టిద్ది, ఎందుకంటే ఒక మనిషి చనిపోయారు కాబట్టి ఇంత సివియర్ గా ఉంది. సో దీని వల్ల కొంచెం వాళ్ళు ఏందనేది మాట్లాడుకొని వాళ్ళు రిలీజ్ అవుతారు, కంపల్సరీ అవుతారు. కాకపోతే కొంచెం కక్షపూరితంగా కనిపిస్తుంది. ఉంది వాస్తవంగా తప్పు ఉంది, కానీ చాలా తప్పులున్నా గానీ దీన్నే పాయింట్అవుట్ చేసి చేస్తున్నారు. అంటే హీరో గారు ఇష్టం వచ్చినట్టు చంపొచ్చు అని నేను చెప్పట్లేదు. వాస్తవంగా ఉంది, తప్పు ఉంది, దాన్ని వాళ్ళు పశ్చాత్తాపం కూడా కనిపిస్తుంది. కాకపోతే యాటిట్యూడ్ అంటున్నారు చాలా మంది, మరి అది యాటిట్యూడ్ పశ్చాత్తాపమో మనకంత డీటెయిల్ గా తెలియదు కానీ కొంచెం అయితే బాధ అయితే కనిపించిందని నా అభిప్రాయం. ఇవాళ అల్లు అర్జున్ గారిని మళ్ళీ రెండోసారి పట్టుకెళ్లారు స్టేషన్ కి. అవును. దేనికి? ఆయన లోపలేమో అంతకుముందు మన ప్రెస్ మీట్ పెట్టాడని అదొక కేసు అయిందంట. మళ్ళీ అవును, ఒక బెయిల్ మీద ఉన్నాడు, అట్లా ప్రెస్ మీట్లు పెట్టి ఇలాంటి వాళ్ళని నాలాంటి ఫ్యాన్స్ ని ఇన్ఫ్లుయెన్స్ చేయకూడదంట. అవును, మరి అది తప్పు అంటావా, లేకపోతే అసలు అల్లు అర్జున్ గారి విషయంలో ఏం జరుగుతుంది? అది ఏంటంటే, అది ఇప్పుడు జరగనంత సేపు అది తప్పు ఉప్పు అనేది మనకైతే తెలియదు పూర్తిగా. అసలు అల్లు అర్జున్ గారిని పదే పదే అరెస్ట్ చేయడం, పదే పదే జైలుకి తోడుకెళ్ళడం అది కరెక్ట్ అయితే కాదు. అది ఒకసారి ఇప్పుడు జైలుకి వెళ్ళాడు, వచ్చాడు, వచ్చిన తర్వాత అందరితో మాట్లాడాడు, ప్రెస్ మీట్ ఒకసారి పెట్టాడు. ఆ పెట్టక ముందే వాళ్ళు చెప్పుంటే బాగును, కానీ పోలీసులు చెప్పినా కూడా అతను పెట్టుంటే అతనితో తప్పు అవుతుంది. కాబట్టి అతను తెలియకుండా చేస్తే తప్పు అయితే కాదు, అది పొరపాటు అనుకోవచ్చు. కానీ పదే చేసిన పొరపాటుని మళ్ళీ చేస్తే తప్పే అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా అల్లు అర్జున్ అదే నిన్న సంధ్యా థియేటర్ దగ్గర జరిగిన ఘటన మీద ఆ ఫ్యామిలీకి, ఆ కుటుంబానికి సహాయం చేశాడు. నాకు చాలా సంతోషంగా, నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే పేదవాళ్ళకి మేలు జరిగిందని నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇస్తానని చెప్పి పదే ఇచ్చాడంట. అది అవునా? అది చూద్దాం ముందు ఏమవుతాం. ఈ మైత్రి మూవీ వాళ్ళు అయితే ఒక 50 లక్షలు అంత ఇచ్చారన్నారు. అవన్నీ నిజమైతే బాగుంటది, కానీ ఇవి కానీ డమ్మి అనుకో మళ్ళీ అల్లు అర్జున్ ఇంటి మీదకి వెళ్ళి ఇంకా అల్లు అర్జున్ కొట్టే పరిస్థితి అవుతుంది అనమాట. మరి A1, A2, A3, A4 నలుగురు నేచర్ అంటే బాగానే ఉంది. అవును, అది వదిలేసి A11 అయినా ఈయన్ని అంటే 11వ వ్యక్తి ఈ ఘటనలో ఈయన మీద ఎందుకు ఇంత ఫోకస్ చేస్తారు? అంటే పోలీసులు పర్సనల్ గా తీసుకున్నారు ఆయన్ని. అంటే పోలీసులే కాదు, ఇంకా గవర్నమెంట్ కూడా రకరకాలుగా వస్తున్నాయి పుకార్లో మాటలు. రేవంత్ రెడ్డి గారికి ట్యాంక్స్ చెప్పలేదని, అసలు ఆయన పేరు తేలేదని అటు కూడా ఉందన్నమాట, రకరకాలుగా వస్తున్నాయి. రేవంత్ రెడ్డి గారు టికెట్ రేట్ ఇచ్చారు కదా, దానికి ఆయన అదే ఇచ్చాడు. అదే చెప్పాలి. అతను ఏదో పొరపాటు అయింది, మిస్టేక్ అయింది. మిస్టేక్లు పొరపాట్లు మనుషులు చేస్తారు, కానీ ఒకసారి పొరపాటు మిస్టేక్ జరిగిన తర్వాత మళ్ళీ దాన్ని మనం సరిదిద్దుకున్నాడు నిజమైన మనిషి అవుతాడు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు మాట అన్నారు అల్లు అర్జున్ గారు, ఆయన ఇంటికి ఎందుకు అంతమంది వెళ్ళారు అరెస్ట్ అయిన తర్వాత, వాళ్ళందరూ ఆయన దేశ సేవ చేసి వచ్చాడా,
మరి ఆయన కూడా కౌంటర్ గా ప్రెస్ మీట్ పెట్టాడు. అది తప్పే కదా, మరి దానికి కూడా బెయిల్ ఉన్నప్పుడు అలా వైలేషన్ చేయడం కరెక్ట్ కాదు అంటున్నారు. మరి ఆయన అన్ని ప్రెస్ మీట్లు పెడతాం కరెక్ట్ అని అల్లు అర్జున్ గారు? కరెక్ట్ కాదు, అంతే ఇంకా పెట్టకూడదు. ఇంకా అల్లు అర్జున్ కూడా దీంట్లో తప్పే ఉంది చెప్పలే. సరే ఈ ప్రెస్ మీట్లు తీసేద్దామని ఆ జరిగిన ఆ కుటుంబం పాపం బాధల్లో ఉంది, ప్రాణాలు పోయినాయి. వాళ్ళకి ఎంతో కొంత సహాయం చేసి మేలు చేసి ఆ కుటుంబానికి ఆదుకుంటే అచ్చారు హ్యాపీ. అంతేగాని ఆయన ప్రెస్ మీట్లు పెట్టుకోవడం వల్ల ఎవరికి ఆదాయం? ప్రజలకు ఏమైనా ఆదాయం చెప్పండి? లేదా లేనుడికి ఏమైనా ఆదాయం? ఎవరికి ఏమి లేదు, రూపాయి ఆదాయం లేదు. టైం వేస్ట్ అంతే. ఆ కుటుంబానికి ఏం కావాలో సరిపడదు. ఎందుకంటే ఆమె పోయింది, పిల్లోడు పోయాడు, ఎంతో కొంత ఇచ్చి ఆదుకోవాలి. ఇంకా ఆదుకున్న తర్వాత ఇంకా ముందు ఇలాంటి పొరపాట్లు జాగ్రత్తలు జరగకుండా చూసుకోవాలి. నమస్తే అన్న. నమస్తే భయ్య. అల్లు అర్జున్ గారు దాదాపు రెండోసారి వాళ్ళ మళ్ళీ స్టేషన్ కి వెళ్ళడం జరిగింది. అంటే ఒక స్టార్ హీరోని ఇలా పదే ఇబ్బంది పెడుతున్నారు, అది కరెక్ట్ అంటారా? ఆయన వర్షన్ ఏంటి, పోలీసుల వర్షన్ ఏంటి అసలు? ఇలా రెండోసారి తీసుకెళ్లడం అనేది కొంతవరకు చట్టపరంగా అయితే కరెక్ట్ అనొచ్చు, కానీ అక్కడ ఉన్న ఇష్యూకి A11 కాబట్టి రెండోసారి తీసుకెళ్లడం అంత కరెక్ట్ కాకపోవచ్చు నా అభిప్రాయం. ముఖ్యంగా నాకేమనిపిస్తుంది అంటే ఈ టోటల్ ఇన్సిడెంట్స్ లో అందరిది తప్పుందండి. ఫస్ట్ పేరెంట్స్ ఆ టైంలో ఫస్ట్ డే తీసుకెళ్లడం చాలా తప్పు. పిల్లల్ని అంత పబ్లిక్ వస్తుందని తెలిసి కూడా. సెకండ్ పోలీస్ వాళ్ళు ఇప్పుడు వాళ్ళు పర్మిషన్ ఇచ్చిన తర్వాత వీళ్ళు రిటర్న్ లెటర్ వాళ్ళకి ఇవ్వాలి, అది లిఖిత పూర్వంగా వాళ్ళకి ఇవ్వాలి. ఇచ్చారా లేదా ఎవరికి తెలియదు. థియేటర్ వాళ్ళు కూడా ప్రూఫ్ చూపించట్లేదు వాళ్ళు ఇచ్చారని చెప్పి. అట్లీస్ట్ అల్లు అర్జున్ గారు కూడా ఇచ్చారా లేదా అనేది వాళ్ళు కూడా లిఖిత పూర్వంగా లేదు. సో ఇక్కడ ఏంటి, బందోబస్తు ఎక్కువ లేదు. ఇంకొక నా స్ట్రైట్ క్వశ్చన్ ఏంటంటే, అల్లు అర్జున్ గారు మీరు సుదర్శన్ థియేటర్ వాళ్ళు పోలీస్ బందోబస్తు ఇచ్చారా లేదా మీరు పర్సనల్ గా ఎంక్వైరీ చేశారా లేదా? ఒకవేళ ఎంక్వైరీ చేసి ఉంటే ఈ ఇన్సిడెంట్ అయ్యేది కాదు. అంటే ఇదంతా ఇష్యూ అయిపోయింది ఆల్రెడీ, దాని గురించి నా కోర్టుల చుట్టూ కూడా తిరుగుతున్నారు. అయితే ఇవాళ వెళ్ళింది ఎందుకు కారణం అంటే, లేటెస్ట్ గా ఇంటర్నల్ బెయిల్ మీద ఉన్నప్పుడు ప్రెస్ మీట్లు అలాంటివి పెట్టి ఎవరిని ఇన్ఫ్లుయెన్స్ చేయకూడదంట. అలాగే వాళ్ళ మామగారు కూడా కాంగ్రెస్ పార్టీ నేతలతో ఏదో మీటింగ్ జరిపారంట. సో ఇదంతా కూడా వైలేషన్ ఆఫ్ ద బెయిల్ కిందకి వస్తుందని చెప్పి అన్నారు. అందుకని వాళ్ళ విచారణ తీసుకెళ్లి 2 గంటలు ఆయన అంటే చాలా లోపల ఎంతో చాలా డీటెయిల్ గా క్వశ్చన్స్ అడిగి చెప్పారని తెలుస్తుంది. సో మరి ఆయన అట్లా ప్రెస్ మీట్లు పెట్టడం కరెక్టేనా? అల్లు అర్జున్ గారు వెంటనే ప్రెస్ మీట్ పెట్టడం అనేది అంత కరెక్ట్ కాకపోవచ్చు. ఎందుకంటే కొద్దిగా గ్యాప్ తీసుకునే పెట్టేదండి. ఇంకోటి ఏంటంటే అతను కొద్దిగా ఫీల్ అయ్యాడు, నా క్యారెక్టర్ అసెసినేట్ చేస్తున్నారు, జనాల దృష్టిలో తప్పుదోవగా వెళ్తుందనే ఉద్దేశంతోనే పెట్టాడు. వేరే వాళ్ళని టార్గెట్ చేయడం కానీ, వేరే వాళ్ళని పర్సనల్ గా అంటే వాళ్ళని డిఫెండ్ చేయడం కానీ అలాంటివి చేయలేదు. అతని క్యారెక్టర్ ఎక్కడ అసెసినేట్ చేస్తారని చెప్పేసి జనాల్లో తప్పు ఇన్ఫర్మేషన్ వెళ్లకుండా ఉండడానికి అతను అలా ప్రెస్ మీట్ పెట్టాడు. బట్ కొంచెం సమయం పాటించి ఒక 2-3 డేస్ తర్వాత పెట్టుంటే బాగుండేది. వెంటనే పెట్టేసరికి అందరి దృష్టి మళ్ళీ రెడ్డి గారు ఒక స్పీచ్ ఇచ్చారు ఆయన మీద, అలాగే ఈయన కౌంటర్ గా మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టారు. సో ఇదంతా కూడా మరి పోలీస్ డిపార్ట్మెంట్ ని అనుకుంటే రాజకీయ నాయకులు నడిపిస్తున్నారు అంటున్నారు. మరి అల్లు అర్జున్ గారిని టార్గెట్ చేస్తున్నారు ఇదంతా. సార్ ఒక చిన్న ఇన్ఫర్మేషన్ సార్, దేశంలో ఎన్నో లోపాలు ఉన్నాయి, అంటే మనకు ఎన్నో సంఘటనలు జరుగుతున్నాయి. బట్ ఇది అసెంబ్లీలో మాట్లాడేంత సంఘటన కాదని నా అభిప్రాయం. ఎందుకంటే ఇది చాలా చిన్న ఇష్యూ అని అనలేము, ఇట్స్ సెన్సిటివ్ ఇష్యూ. ఎన్నో సందర్భాల్లో ఎక్కడో పుష్కరాల్లో కానీ అక్కడ ఘటనలో చనిపోతూ ఉంటారు. అన్ని హైలైట్ గాను ఇది ఒక్క ఇన్సిడెంట్ హైలైట్ అయింది. సో ఇది స్టార్ హీరో కాబట్టి అలా హైలైట్ అయింది. సో ఇది అంటే రాజకీయం కోణంగా వెళ్ళకుంటే బాగుండేదని నా ఉద్దేశం. నమస్తే అన్న. అండి, ఇప్పుడు అల్లు అర్జున్ గారిని వాళ్ళ రెండోసారి మళ్ళీ స్టేషన్ లో తీసుకెళ్లారు, 2 గంటలు కూర్చోబెట్టారు. అసలు ఒక స్టార్ హీరో, ఒక పాన్ ఇండియా హీరో, ఇండియాకి కానీ మన తెలుగు సినిమాకి కానీ ఒక నేషనల్ అవార్డు తెచ్చిన హీరో, ఆయన తీసుకెళ్లి ఇన్నిసార్లు తిప్పడం ఇదంతా కరెక్టే అంటారా? అసలు ఏం జరుగుతుంది ఆయన చుట్టూ? నిజంగా వాళ్ళ ఫ్యాన్స్ కూడా అల్లు అరవింద్ గారు అల్లు అర్జున్ ఒకటే చెప్పడం జరిగింది, ఆ బాధితురాలని ఏదైతే జరిగిందో అది మళ్ళీ మనం తీసుకురాలేము, అది జరిగింది
మేము ఇప్పటికీ అండ ఉంటామని మైత్రి వాళ్ళు కూడా వెళ్ళి స్వయంగా 50 lakhs చెక్ ఇవ్వడం జరిగింది. కాబట్టి వాళ్ళు కూడా ఫ్యాన్స్ కూడా ఒకటే మాట చెప్తున్నారు, మీరు ఎక్కడా తొందరపడకండి, అందరినీ గౌరవించండి. సీఎం గారి అభిప్రాయాన్ని కానీ పోలీసుల అభిప్రాయాన్ని మనం గౌరవించాలి. ఒక సామాన్య పౌరులకే అతను చూస్తున్నారు కాబట్టి ఒక సామాన్య పౌరుడికి ఏవేవి మనకు చట్టాల్లో కానీ రాజకీయాల్లో కానీ ఏవేవి ఉంటాయో అవే అల్లు అర్జున్ గారికి కూడా వర్తిస్తాయి. కాబట్టి చట్టం మీద రెస్పెక్ట్ తో వాళ్ళు కూడా సహకరిస్తున్నారు. కాబట్టి ఫ్యాన్స్ కూడా ఏంటంటే మీరు కూడా అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా ఒకటే చెప్తున్నా, మీరు కూడా సీఎం గారి మీద గౌరవంతో అండ్ పోలీస్ వారి గౌరవంతో సహకరించండి. క్లీన్ చిట్ తో అల్లు అర్జున్ గారు బయటికి వస్తారు కంపల్సరీ అని నా అభిప్రాయం అండి. కొంతమంది ఫేక్ ఐడీస్ అంటే ఇప్పుడు అవును. మీ ఐడి నేను పెట్టుకుని కాల్ చేసినట్టు ఇప్పుడు అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ అని ముసుగులో కొంతమంది ఫేక్ గా వాంటెడ్ గా అలా పొలిటీషియన్స్ టార్గెట్ చేస్తారు. ఎందుకంటే మనకు ప్రతి ఒక్కరు చెప్పడం జరిగింది, పొలిటిక్స్ గానీ ఎవరైనా గానీ రేవతి గారు ఎవరైతే చనిపోయారు కదా వాళ్ళ కుటుంబానికి తీరని లోటు, ఒక కొడుకుకి తల్లి అనేది మళ్ళీ తెచ్చిలేం కానీ ఆ అబ్బాయికి ఎటువంటి సహాయమైనా మేము చేయగలుగుతామని నిన్న మినిస్టర్ ద్వారా మైత్రి మ్యూజిక్ వాళ్ళు ప్రొడ్యూసర్ చేయడం జరిగింది. ఈ 50 lakhs జస్ట్ ఒక నామ మాత్రమే, మీకు ఫర్దర్ లో కూడా బాబుకి ఏమున్నా ఏ ప్రాబ్లం వచ్చినా మేము చూసుకుంటామని ఒక హామీ ఇచ్చారు. కాబట్టి దీన్ని రాజకీయ కోణంగా కాకుండా హ్యూమానిటీగా, ఎందుకంటే అక్కడ అల్లు అర్జున్ గారు తప్పు ఎంత ఉందో ప్రజల తప్పు కూడా అంతే ఉంది. ఇంకా మీద సినిమాలు చాలా రాబోతున్నాయి. ఇంకా మీద నుంచి అయినా ఎక్కడైనా హీరోస్ కానీ ఎవరైనా కనబడితే జాతరలో కానీ ఎవరైనా కనపడతారే మన ఎదురుగా చిన్న పిల్లోళ్ళు ఉన్నారా ముసలోళ్ళు ఉన్నారు చూసుకొని మలగండి నా అభిప్రాయం. ఎందుకంటే ఒక హీరో వస్తున్నారు అంటే మొత్తం ఇంకా ప్రపంచంలో ఇదే లాస్ట్ డే, హీరోని ఎప్పుడు చూడలేము అన్నట్టుగా వెళ్తారు జనాలు. అలా కాకుండా పబ్లిక్ కూడా అవేర్నెస్, ఇది పబ్లిక్ మీద కూడా కేసు అన్నట్టే నా అభిప్రాయం ప్రకారం. ఎందుకంటే అక్కడ స్వయంగా అల్లు అర్జున్ గారు ఇన్వాల్వ్ కాలేదు, పబ్లిక్ ఆయన వల్ల ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి ఆయన చేర్చడం జరిగింది. కానీ పబ్లిక్ కూడా ఎప్పుడైనా మన వల్ల చూడండి ఈ రోజు మన హీరో సఫర్ అవుతున్నారు, మీరు అభిమానం అనేది మనసులో పెట్టుకోండి. ఈ కేసు నుంచి అల్లు అర్జున్ గారు కోలుకుంటారా, ఎవరు హెల్ప్ చేస్తారా? 100% అండి. న్యాయం పరంగా ఆయన వాళ్ళు కూడా వెళ్తున్నారు, న్యాయాన్ని కూడా వాళ్ళు గౌరవిస్తున్నారు కాబట్టి పోలీసు వారికి కూడా వాళ్ళు సహకరిస్తున్నారు కాబట్టి డెఫినెట్లీ న్యాయాన్ని వాళ్ళు గౌరవిస్తున్నారు కాబట్టి 100% క్లీన్ చిట్ తో బయటకు వస్తారని నా అభిప్రాయం అండి. ఎందుకంటే ఇది కొంచెం ఎక్కడో మీరు చెప్పినట్టు ఫేక్ ఐడీస్ అవి చేసుకొని కొంచెం ఈ మధ్య హైప్ ఎక్కువ, ఏదైనా చిన్నది అయితే హైప్ తీసుకొని వస్తున్నారు. జానీ మాస్టర్ విషయంలో కూడా అలాగే జరిగింది, ఆయన మళ్ళీ తీసి కొరియోగ్రాఫ్. అలాగే అల్లు అర్జున్ గారు కూడా రాబోయే సినిమాలు కూడా ఇంకా బాగా తీస్తారు. అది కాకుండా కొంచెం ఎక్కడో ఆయన కూడా అప్సెట్ అయ్యారు, ఎందుకంటే ఇలా జరగకపోతే బాగుండు. అదే నా ఫ్యాన్ గా ఆయన చనిపోయింది కూడా నా ఫ్యానే అభిప్రాయంతోనే వాళ్ళ ఫ్యామిలీకి ఎప్పుడు నేను బతికున్నంత వరకు అందిస్తానని ఆయన మాట ఇవ్వడం జరిగింది. ప్రొడ్యూసర్స్ కూడా మాట ఇచ్చారు కాబట్టి ఇంతటితో ఈ ఇష్యూ ఆగిపోతుంది అని నా అభిప్రాయం అండి. నమస్తే అండి. ఇప్పుడు అల్లు అర్జున్ గారిని వాళ్ళ రెండోసారి మళ్ళీ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి విచారణ చేసి ఇదంతా చేశారు. ఒక స్టార్ హీరో హోదాలో ఉన్నారు ఆయన, పాన్ ఇండియా లెవెల్లో నేషనల్ అవార్డ్ యాక్టర్. అలాంటి ఆయన్ని పోలీసులు ఇలా ఇబ్బంది పెడతాం కరెక్టేనా? ఆయన ఎవరన్నా టార్గెట్ చేశారా? ఆయన టార్గెట్ చేశారు. ఏ రకంగా అనుకుంటారు? మామూలుగా చేయాలనుకుని చేశారు, ఇక అంతే. దాన్ని ఏ రకంగానే ఎవరికి తెలియదుగా. అంటే ఇప్పుడు థియేటర్ లో వెళ్ళిన కాడి నుంచి పాపం ఆయన్ని ఎక్కడ సినిమా హిట్ అయినా గానీ దాన్ని అనుభవించే పొజిషన్ లో ఆయన లేడు. రోజు లేడు. అంటే అది కరెక్టే అంటారా మరి ఇబ్బంది పెట్టడం ఆయన్ని? ఆయన చేసి ఇబ్బంది పెట్టడం అంటే మరి అక్కడ బాబు కూడా చనిపోయిండు పాప, వాళ్ళ దాని గురించి కూడా వాళ్ళు మాట్లాడాలి కదా, ఆయన కూడా మాట్లాడాలి కదా. ఆయన డబ్బు పరంగా కానీ ఆయన చేయగలిగింది చేస్తున్నాడు. 25 లక్షలు తీసుకురాలేదు అంటున్నారు. ఆయన 25 లక్షలు ఇస్తా అన్నాడు, ఇచ్చేసిండే. అవి పక్కన పెట్టండి, వాళ్ళు కూడా చూసుకోవాలి కదా. ఇప్పుడు ఒకటి అన్నాడు అల్లు అర్జున్, నాకు కూడా నా కొడుకున్నాడు అని కూడా ఒక మాట అన్నాడుగా. అన్న మాటలతో చంపేది ఒక రకం, మనసులో ఉండేది ఒక రకం ఉంటది. ఓకేనా? అంటే ఇప్పుడు అరెస్ట్ అయ్యారు, మన కోర్టు కేసు క్లీన్ అయింది, పోయిండు. వాళ్ళు దేనికి తీసుకెళ్లారంటే మధ్యలో ప్రెస్ మీట్లు పెట్టారు. బెయిల్ మీద ఉన్న వ్యక్తి అలా ప్రెస్ మీట్లు పెట్టడం, ఇన్ఫ్లుయెన్స్ చేయడం తప్పు అంటున్నారు. సో మరి ఆయన ప్రెస్ మీట్లు పెట్టి ఇట్లా రాజకీయ నాయకులను విమర్శిస్తూ ఆయన కూడా మాట్లాడుతున్నారు. తప్పది, మరి అది రాజకీయంగా పోతుంది కదా. తప్పే కదా, ఆయన కూడా పెట్టద్దు, వదిలేసుకోవాలి ఆయన కూడా. ఇప్పుడు వాళ్ళు రాజకీయ వాళ్ళు ఏం చేస్తారు, ఒకటికి చెప్పుకుంటూ పోతారు. రాజకీయంతో మనకి సంబంధం లేదు. ఈయన ఫిలిం సిటీ, ఈయన చూసుకుంటూ పోవటమే, వాళ్ళతో సంబంధం లేదు కదా ఆయనకి. ఇప్పుడు ఈయన మెగాస్టార్ గారు కాదు అనుకున్నారు జనరల్ గా, అంటే కాదని
చెప్పేదండి డైరెక్ట్ గా అనలేకపోయినా డైరెక్ట్ గా హిట్ ఇస్తున్నారు, నేనే బాస్ ని అది ఇది అని చెప్పి. సో మళ్ళీ ఇప్పుడు ఈయన చిక్కుల్లో ఉన్నారు కాబట్టి కాపాడటానికి మళ్ళీ బాసే వస్తారా? మెగాస్టార్ మొత్తం వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఒకటే అన్న. మెగాస్టార్ తోనే ఆయన పైకి వచ్చిండు, అందరితోనే ఆయన ఇదిగున్నాడు. ఈ రోజు 2 హిట్లు వచ్చేసరికి కొంచెం గర్వం వచ్చింది ఆయనకి. లేదు, తప్పు తప్పు, అది తప్పు అన్న. నేను నాగార్జున ఫ్యాన్ అన్న, ఏం చెప్పుకో, ఆయన అట్లా చేయలే, ఆయన కరెక్టే. మరి ఆయన ఎవరు కాపాడతారు ఈ కేసు నుంచి ఇంకా ఫైనల్ గా? ఎందుకు ఆయన కాపాడుకుంటాడు, ఎవరు ఎందుకు కాపాడాలి? ఆయనకి లేదా ధైర్యం? ఉంది. ధైర్యం ఉన్నప్పుడు ఆయన బడ్జెట్ కూడా ఉంది ఆయన దగ్గర, మన దగ్గర ఉండకపోవచ్చు. మరి స్టేషన్ కి 2 సార్లు ఎందుకు వెళ్తాడు? ఇప్పుడు ఏ1 కూడా కాదు ఆయన, ఏ2 కూడా కాదు, ఏ11 వ్యక్తిని ఆయన అన్ని సార్లు ఎందుకు ఇబ్బంది పెడతారు పోలీసులు? అది లా మనకి తెలియదు, లా అనేది మనకి తెలియదు. ఆ లా వాళ్ళే తీసుకొస్తారు, కంపల్సరీ చెప్తారు, తప్పులేదు పోవడం.